సరే, అందరూ తలా వైపు వెళ్ళి వెతకండి. సరే అలాగే అన్నయ్య. అటెళ్ళి చూడండి. సరే సరే. అనయ్య, వదిన ఇక్కడ కనిపించలేదన్నయ్య. బాబు అంతా వెతికాం, అమ్మాయి ఎక్కడ కనిపించలేదు అన్నయ్య బాబు. కనిపించట్లేదు అన్నయ్య. అనయ్య, ఎక్కడ కనిపించలేదు. బామ్మ కనిపించిందా? లేదమ్మా. సరే, నేను బయటికి వెళ్ళి వెతుకుతాను. అనయ్య, నేను కూడా వస్తాను అన్నయ్య. వద్దురా, మీరు పెళ్లి పనులు చూసుకోండి, నేను వస్తాను. ఈ పిండాన్ని తీసుకెళ్లి నీటిలో తర్పణం చెయ్యమ్మా. దాక్షాయిని, దాక్షాయిని, దాక్షాయిని. ఎంత నమ్మానే నిన్ను. రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత చెల్లిలా చూసుకున్నాను. శంకర్ మీద నీ ప్రేమ స్వచ్ఛమైనదని నమ్మి నీ పెళ్లి చేయడానికి చెల్లెలుగా నిన్ను దత్తత తీసుకున్నాను. ఆ చక్రపాణి నీ గురించి నిజం చెప్తుంటే నా భర్త మీద కోపంతో నిన్ను అడ్డు పెట్టుకుని పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడనుకున్నాను, కానీ అసలు సూత్రధారివి నువ్వే అని తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు కూడా నువ్వు ఏ తప్పు చేయట్లేదని ఆ చక్రపాణికి నిరూపించాలని ఇక్కడి దాకా వచ్చానే తప్ప నీ మీద అనుమానంతో కాదు. నమ్మించి ఎంత మోసం చేశావు, తప్పు చేసావు దాక్షాయిని. ఎప్పుడైనా నమ్మించి మోసం చేసిన వాళ్ళకంటే నమ్మి మోసపోయిన వాళ్ళదే తప్పు అని నువ్వు చదువుకున్న చదువులో కానీ నువ్వు చెప్పే పాఠాల్లో కానీ ఎక్కడ నేర్చుకోలేదా సీతక్క? అది నేర్చుకోలేదు, కానీ తప్పు చేసిన వాళ్ళని దండించి తగిన విధంగా శిక్షించాలని మాత్రం నేర్చుకున్నాను. శిక్షిస్తావా? అంటే ఏం చేస్తావు? నువ్వు కొట్టిన చెంప దెబ్బ నొప్పి 2 నిమిషాల్లో తగ్గిపోతుంది సీత. కానీ నా అక్కకు జరిగిన అన్యాయానికి రామరాజు ఫ్యామిలీ మీద నేను కొట్టబోయే దెబ్బ 2 తరాలు దెబ్బతినేంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఏయ్, నేనుండగా ఎలా జరగనిస్తాననుకున్నావు? నువ్వు ఉండగానే నీ ఇంట్లోకి అడుగు పెట్టాను. నువ్వు ఉండగానే శంకర్ని ప్రేమించినట్టుగా డ్రామా ఆడాను. ఇంకొక్క అడుగు ముందుకు వేసి నీతోనే మ్యారేజ్ కూడా ఫిక్స్ చేయించుకున్నాను. నీతోనే దత్తత తీసుకునేలా కూడా చేశాను. నీతోనే రామరాజు ఫ్యామిలీ నాశనానికి
నేను పునాది వేసుకునేలా చేశాను. ఇన్ని చేసిన నువ్వుండగా నేను అనుకున్నది సాధించలేను అనుకుంటున్నావా సీత? సాధించలేవు దాక్షాయిని. నువ్వు చేసిన మోసాలన్నీ నాకు నీ నిజస్వరూపం తెలియక ముందు చేసినవి. నువ్వేంటో తెలిసాక నీ ఆటలు ఎలా సాగనిస్తాననుకున్నావు? ఇప్పుడే వెళ్ళి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను. ఇంకొద్దిసేపట్లో జరగబోయే పెళ్లి పీటల మీద ఆపేస్తే ది గ్రేట్ రామరాజు ఫ్యామిలీ అల్లరిపాలవుతుంది. సొసైటీలో పరువు కూడా పోతుంది. ఆలోచించుకో. ఏయ్, నీలాంటి విషపురుగుని ఇంట్లోకి కోడలుగా రానివ్వడం కన్నా నా భర్తకి నీ గురించి నిజం చెప్పి ఇప్పుడే ఈ పెళ్లి ఆపేస్తాను. ఎలా పెళ్ళాపుతావో నేను కూడా చూస్తాను. అన్నయ్య, క్షేమం, అంతా క్షేమం. నా మేనమామ పెళ్ళాపడానికి ట్రై చేస్తున్నాడని చెప్పాను కదా. ఆ దేవుడే అడ్డుపడినా నీ పెళ్లి జరిపించి తీరుతానని నేను కూడా మాటిచ్చాను కదా. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా నా మామ చక్రపాణి నా పెళ్లి ఆపడానికి సీత అనే పాచుపతాస్త్రాన్ని ఉపయోగించాడు. ఆ పాశుపతాన్ని తిప్పికొట్టే మంత్రం నా దగ్గరుంది. నువ్వేం టెన్షన్ పడకో. నీ పెళ్ళి జరిగి తీరుతుంది. క్షేమం, అంతా క్షేమం. నువ్వు ఈ మాటిచ్చాక నాకింకే టెన్షన్ లేదు. ఈ విషయం తొందరగా మా ఆయనకి చెప్పి పెళ్ళి ఆపాలి. దిగవే, దిగు. వదలండ్రా. రావే. వదలండి. పద. ఏయ్, రే, ఎవర్రా మీరు? వదలండి. ఎక్కించండి రా. రే రే, ఏయ్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రే, ఎవరు మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నన్నెందుకు కట్టేశారా? ఎవరు మీరు? నన్నెందుకు కట్టేశారా? క్షేమం, అంతా క్షేమం.
ఎవరు నువ్వు? ఆదిశంకర్. ఏంటిదంతా? నన్నెందుకు తీసుకొని వచ్చారు? చెల్లెలు శూర్పనఖని రాముడు కాదన్నాడన్న కోపంతో సీతని రావణాసురుడు కిడ్నాప్ చేశాడు. నా చెల్లెలు దాక్షాయిని పెళ్ళాపడానికి ట్రై చేస్తున్నావని ఈ సీతని ఈ ఆదిశంకర్ కిడ్నాప్ చేశాడు. దాక్షాయిని పెళ్ళయ్యాక నిన్ను క్షేమంగా వదిలేస్తాను. మీకు నిజం తెలియక ఈ పెళ్లి జరిపించాలనుకుంటున్నారు. దాక్షాయిని కాపురం చేయడానికి పెళ్లి చేసుకోవడం లేదు. మనసులో చెడు దేశం పెట్టుకొని నా మరిదితో తాళి కట్టించుకోవాలనుకుంటోంది. కక్ష సాధింపు కోసం రామరాజు గారి కుటుంబానికి కోడలుగా అడుగు పెట్టాలనుకుంటోంది. దయచేసి అర్థం చేసుకోండి. నన్ను వెళ్ళి పెళ్లి ఆపనివ్వండి ప్లీజ్. రామరాజు వల్ల దాక్షాయని అక్క జానకికి అన్యాయం జరిగింది. ప్రాణాలు పోగొట్టుకుంది. అలాంటిది అక్క కోసం పగ సాధించాలనుకోవడంలో తప్పే ఉంది. రామరాజు గారు ఎవరికి అన్యాయం చేసే మనిషి కాదు. దాక్షాయిని అపార్థం చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఒక కుటుంబ నాశనాన్ని కోరుకుంటోంది. అది మంచిది కాదు. చూడండి, అందరూ బాగుండాలంటే ఆ పెళ్లి ఆగాలి. నా కట్లు విప్పండి ప్లీజ్. మీకు తెలియకుండానే మీరు చెడుని ప్రోత్సహిస్తున్నారు, మంచి కట్టుపడుతున్నారు. ఆదిశంకర్ మాటిచ్చాక నిలబెట్టుకోవడమే తెలుసు, మంచి చెడులు చూసుకోవడం. చూడండి, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకోకుండా మీరు మాట ఎలా ఇస్తారు? తన సహాయం అడగడానికి వచ్చిన దుర్యోధనుణ్ణి కాదని తన కాళ్ల దగ్గర కూర్చొని ముందుగా కనపడిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ముందు మాటిచ్చాడు. అలాగే నా చెల్లెలు దాక్షాయణి నన్ను ముందు సహాయం అడిగింది, మాట ఇచ్చాను. నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినా లాభం లేదు. దాక్షాయణి పెళ్లి జరిగేదాకా నువ్వు నా ఆధీనంలో ఉండక తప్పదు. అయ్యో, అది కాదండి, నేను చెప్పేది వినండి. నేను చెప్పేది క్షేమం, అంతా క్షేమం. ఆగండి, నేను చెప్పేది వినండి ప్లీజ్. రేయ్, నేను వెళ్తున్నాను. నేను ఫోన్ చేసి చెప్పే వరకు సీత ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. నేను చెప్పాక వదిలేయండి, అర్థమైందా? అలాగే అన్నా. ఏమండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. ఏమండి, ఏమండి ప్లీజ్. అయ్యో, వదిన దాక్షాయణి వచ్చే వరకు వాళ్ళు ఫంక్షన్ హాల్లో లేరన్న విషయం బయటపడేవకండి. అలాగే అన్నయ్య. అవును బాబు, నిజమేదో తెలుసుకోకుండా అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అది సరే అన్నయ్య, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. వదిన కోసం టెన్షన్ పడుతూ అన్నయ్య ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో. అనే నేను వెళ్ళి చూసిరానా? పదనగర్ వెళ్ళి చూసొద్దాం. అరే, ఎవరు వెళ్ళొద్దు.
ముహూర్తంలో వచ్చేస్తారేమో చూద్దాం. సరే. ముహూర్తానికి టైం అవుతోంది బాబు. అమ్మాయి అబ్బాయిని సిద్ధం చేశారా? వచ్చేస్తున్నాం పంతులు గారు. దాక్షాని ఎక్కడికి వెళ్ళారు? నువ్వు ఒక్కదానే వచ్చావేంటి? వదినెక్కడా? అక్క ఏదో మొక్కుందని నన్ను రాములవారి గుడికి తీసుకెళ్ళింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎంత కంగారు పడ్డామో తెలుసా? వదినా, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? వదినేది? ఆ, అది ఇంకా పూజ పూర్తి కాలేదు. ముహూర్తానికి టైం అవుతోందని ముందు నన్ను పంపించేసింది. ఈ విషయం కనీసం ఫోన్ చేసి చెప్పినా బాగుండేది కదా. మిమ్మల్ని వెతుకుతూ అన్నయ్య టెన్షన్గా వెళ్ళాడు. అక్క వెంటనే వచ్చేద్దామంటే చెప్పకుండా వెళ్ళాము. అనుకోకుండా ఆలస్యమైంది. బావగారికి ఫోన్ చేసి చెప్పమంది. దాక్షాయిని మాటలు ఎందుకో తేడాగా ఉన్నాయి. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకునే సీతక్క ముహూర్తానికి ముందు మొక్కుందని ఈమెని గుడికి తీసుకుని వెళ్ళడం ఏంటి? తను రాకుండా ఒక్కదాన్నే వెనక్కి పంపడం ఏంటి? ఏదో జరిగింది. ఎరా వదిన దాక్షాయణి ఫంక్షన్ హాల్కి వచ్చారా? అనే దాక్షాయణి వదిన ఒక్కతే వచ్చింది. వదిన రాముల వారి గుళ్ళో ఉందంట. పంతులు గారు కంగారు పెడుతున్నారు. నువ్వు వెళ్ళి తీసుకురా అన్నయ్య. అది గుళ్ళో ఉంటేనే కదా తీసుకుని రావడానికి. సరే ఇప్పుడే వెళ్తాను. ఏమైందిరా? బాబు ఆలస్యం అవుతుంది. మీ ఇద్దరు వెళ్ళి పెళ్లిపెట్ల మీద కూర్చోండి అయ్యా. అన్నయ్య వదిన కోసం వెళ్ళాడు కదా, రాగానే కూర్చుంటాను. ముహూర్తానికి ఇంకా కొంచెం టైం ఉంది కదా. అనయ్య వదిన గుడి దగ్గర కూడా లేదు. గుడి క్లోజ్ చేస్తుంది. అనయ్య వదిన అక్కడ లేదంట. అవునా? అదే గుడి బయట ఉంటుంది. తాళి కట్టే టైం వరకు వచ్చేస్తుందిలేండి. అనయ్య వదిన ఫంక్షన్ ముహూర్త సమయం దగ్గర పడుతోంది. ఎలాగైనా తప్పించుకొని పెళ్ళి ఆపాలి. లేదంటే దాక్షాయిని వల్ల సంతోషంగా ఉన్న కుటుంబం చిన్న భిన్నమవుతుంది. మా నేను సుచ్చిపోయేసాను రా. ఓకే మామ. రే మామ, నేను తినడానికి చికెన్ బిర్యానీ తీసుకొస్తారా? మామా, నా పోరి ఫోన్ చేస్తుంది మామా. ఒక్క నిమిషం మాట్లాడేసి వస్తాను. ఓకే మామా. అన్నా
ఏంటి? నాకొక డౌట్ అడగాలా? కట్లిప్పమనడం తప్ప ఏమైనా అడుగు. ఆ, నేను అడిగినా నువ్వు ఎలాగో విప్పవు కదన్నా. ఆ, అది కాదు. ఇంకేంటి? ఆ, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, సినిమాల్లో ఎప్పుడు ట్రై చేయలేదన్నా? సినిమాల్లో యాక్ట్ చేయాలని నాకు ఉంది సిస్టర్, కానీ వాళ్ళు తీసుకుంటారో తీసుకోరని ట్రై చేయలేదు. ఆ, భలేవాడివే అన్నా, నీకేం తక్కువ. ఒకసారి ట్రై చేయి. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు నీ డేట్స్ కోసం నీ చుట్టే తిరుగుతారు. అంతేనంటావా సిస్టర్? అవునన్నా. అన్నా, నాకు దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నా? అరే ఇస్తాను సిస్టర్. ఎదుగో సిస్టర్, తాగు. అన్నా, ఎలా తాగాలన్నా? ఒక్కసారి కట్లు విప్పితే తాగాక నువ్వు మళ్ళీ కట్టెద్దు గాని. అమ్మో, నువ్వు పారిపోతే